హలో వివర్స్. మెల్ వాటర్ అనే వ్యక్తి వాషింగ్టన్ లో ఎలెన్బర్గ్ అనే ప్రాంతంలో ఒక ప్రాపర్టీని కొని అందులో ఉంటున్నాడు. ఆ ఇంటి పక్కన ఒక బావి ఉంది, అంటే ఒక హోల్ ఉంది. మెల్ వాటర్స్ ఇంకా అతని నేబర్స్ ఆ బావిని చెత్తను వేయడానికి వాడుతూ ఉంటారు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి, కానీ ఆ బావి మాత్రము నిండటం లేదు. దీనిని గమనించిన మెల్ వాటర్స్ కు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇది మాత్రమే కాదు, కుక్కలు ఆ బావి దగ్గర పోవాలన్నా చాలా భయపడేవి. దాంతో పాటు రేడియోను ఆ బావి దగ్గర తీసుకుని పోతే రేడియో ఛానల్స్ ఆటోమేటిక్ గా మారుతూనే ఉంటుంది. ఈ విషయాన్ని గమనించిన వాటర్స్ ఆ బావిలో ఏదో ఒక మర్మం ఉందని దాని యొక్క బాటమ్ ను తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ ని చూపించాడు. అలా ఆ బావి యొక్క బాటమ్ ను తెలుసుకోవడానికి ప్రయత్నించిన వాటర్స్ కు ఏమైంది, ఇంకా అతను ఎటువంటి కష్టాలు పడ్డాడు, చివరికి ఆ బావిలో ఏముండే అనేది అర్బన్ లెజెండ్ ఇంకా కాన్స్పిరసీ స్టోరీగా పిలువబడ్డ మెల్స్ హోల్ గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. వీడియోలో వెళ్ళక ముందు ఇప్పటి వరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు జాడీ క్యూరియస్. సాధారణంగా ఏ బావిలో అయినా ఒక రాయి లేదా బరువైన వస్తువులు అందులో వేస్తే అందులో నీళ్లుంటే నీళ్ల శబ్దము, లేదా అది గ్రౌండ్ కి తాకి గ్రౌండ్ శబ్దం అనేది వస్తుంది. ఇంకా అందులో తలపెట్టి శబ్దం చేస్తే ఎక్కువ సౌండ్ అనేది వస్తుంది, కానీ అందులో ఎటువంటి శబ్దము రాలేదు. ఇలా ఇన్ని విషయాలు వాటర్స్ ను ఆ హోల్ యొక్క బాటమ్ ను తెలుసుకోవడానికి ఫోర్స్ అనేది చేసింది. అలా వాటర్స్ ఫిషింగ్ రోప్ ను తీసుకుని వచ్చి ఆ రోప్ కు ఒక రాయి కట్టి అందులో వదిలాడు. ఆ రోప్ అనేది ఆ బావిలో పోతూనే ఉంది, కానీ బాటమ్ ను మాత్రము టచ్ అవ్వడం లేదు. అప్పటికి 10,000 ఫీట్ లోతులో ఆ యొక్క రోప్ అనేది పోయింది. ఇంకా కొన్ని రోప్ బండ్లను తీసుకుని వచ్చి అందులో వదిలాడు. ఇలా అన్ని రోప్ బండల్ అనేది అయిపోయింది. అప్పుడు బావి యొక్క లోతుకు వెళ్లిన రోప్ లెంత్ ఎంత అంటే 80,000 ఫీట్, అంటే ఇంకా క్లియర్ చెప్పాలంటే 24 కిలోమీటర్. ఇది అతనికి ఇంకా ఆశ్చర్యం కలిగించింది. ఇంకా మెల్ వాటర్ పెంచుకున్న కుక్క ఎప్పుడు ఆ బావి దగ్గరకు రాగానే 10 మీటర్ దూరంలో ఆగిపోయి అరుస్తుంది. దీనిని గమనించిన వాటర్ ఆ కుక్కను ఆ బావి దగ్గరకు తీసుకుని వస్తే అది ఎలాగైనా భయపడి పారిపోతుంది. ఇలా అతని కుక్క మాత్రమే కాదు, అన్ని కుక్కలు అలా చేయడం చూసి షాక్ అవుతాడు. ఆ తర్వాత ఆ గ్రామంలో ఉన్న ప్రజల దగ్గరకు వెళ్లి ఆ బావి గురించి అడిగాడు, కానీ ఒక్కొక్కరు ఒక్కో భయం కలిగించే విషయాలను చెప్పారు. అందులో ఒక వ్యక్తి, నా కుక్క చనిపోయింది, ఆ శవాన్ని పాతి పెట్టకుండా అందులో పడేశాను, కానీ ఒక రోజు తర్వాత అది తిరిగి మా ఇంటి చుట్టూ తిరగడం గమనించాను. దాని కలర్ ఇంకా దానికి నేను వేసిన కాలర్ బెల్ట్ సేమ్ గా ఉంది, కానీ దాని బిహేవియర్ లో చేంజ్ రావడం నేను చూశానని చెప్పాడు. దీనిని విన్న మెల్ వాటర్ ఆ బావి సాధారణ బావి కాదని అనుకున్నాడు. అప్పుడు 1997 అమెరికాలో కోస్ట్ టు కోస్ట్ AM విత్ ఆర్ట్ బెల్ అనే రేడియో షో చాలా ఫేమస్. ఆ రేడియో షో ఫేమస్ అవడానికి కారణం అందులో ఎక్కువగా మిస్టరీ, పారానార్మల్ ఇంకా క్రీపీ అనే విషయాలను ఎక్కువగా డిస్కస్ చేస్తుంటారు. అందుకే 1997లోనే ఎక్కువ లిజనర్స్ కలిగి ఉన్న ఏకైక షో అని పేరు తెచ్చుకుంది. దీనిని విన్న మెల్ వాటర్స్ ఆ రేడియో షోకు వెళ్లి ఆ బావి, దాని లోతు గురించి, ఇంకా చనిపోయిన కుక్క బ్రతికి రావడం గురించి ఇలా అన్ని విషయాలను తెలిపాడు. ఎప్పుడైతే ఆ షోలో ఈ విషయాన్ని తెలిపాడో అప్పటి నుంచి అతనికి కష్టాలు రావటం మొదలు పెట్టింది. ఆ షో లిజనర్స్ సాధారణ ప్రజలు మాత్రమే కాదు, అక్కడ ఉన్న US ఆర్మీ కూడా ఆ విషయాన్ని విన్నది. మెల్ వాటర్ ఆ షో తర్వాత ఇంటికి వెళ్లి నిద్రపోయి ఉదయాన్నే లేచాడు. అప్పుడు ఆ బావి దగ్గర ఇద్దరు ఏజెంట్ బ్లాక్ కలర్ సూట్ ను వేసుకుని ఉండటం చూశాడు. వాటర్ వెళ్లి ఇక్కడ ఏం జరుగుతుంది, ఎవరు మీరు అని అడిగితే దానికి సమాధానంగా ఏజెంట్స్, ఇక ఈ బావి గురించి మర్చిపో, ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ అని అంటారు. దానికి వాటర్, నేను ఎందుకు వెళ్ళాలి అని అంటాడు. అందుకు వాళ్ళు, ఇక్కడ ఒక ఏరోప్లేన్ క్రాష్ అయింది, దాని గురించి మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, దాని వల్ల పబ్లిక్ కు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు, ఇంకా నువ్వు కూడా వేరే ప్రదేశానికి షిఫ్ట్ అయిపో, ఈ బావి గురించి ఎప్పటికీ ఎవరికి చెప్పకు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి అతనికి $2,50,000 అమెరికన్ డాలర్స్ ను ఇస్తారు. అది మన ఇండియన్ కరెన్సీ లెక్క ప్రకారము 2,07,00,000 పైగా ఉంటుంది. వాటర్ కి అంతా అర్థమవుతుంది. తాను రేడియో షోలో చెప్పిన విషయాన్ని విని ఏజెన్సీకి వచ్చారు, కానీ ఈ ఏరోప్లేన్ ఇన్వెస్టిగేషన్ అంటూ అబద్ధాలు చెప్తున్నారని అతనికి అర్థమవుతుంది. కానీ గవర్నమెంట్ ఇలా చెప్పిన తర్వాత తాను మాత్రం ఏం చేయగలడు. ఇప్పటికే ఇంట్లో ఫైనాన్షియల్ కండిషన్ అనేది బాగాలేదు కాబట్టి ఆ ఆఫర్ ను యాక్సెప్ట్ చేసి ఆస్ట్రేలియాకు వెళ్లిపోతాడు. ఇలా కొన్ని సంవత్సరాల తర్వాత వాటర్ కు తన ఇల్లు ఇంకా బావి గుర్తుకు రావడంతో తిరిగి తన ఫ్యామిలీతో పాటు వచ్చి వాళ్ళను ఒక అపార్ట్మెంట్ లో వదిలేసి తిరిగి వస్తానని చెప్పి తాను తన పాత ఇంటికి బయలుదేరుతాడు. ఎప్పుడైతే
ఎప్పుడైతే బస్సు ఎక్కుతాడో కొన్ని నిమిషాల్లోనే అతడు అన్కాన్షియస్ అయిపోతాడు. తిరిగి లేచి చూస్తే అతను ఒక హాస్పిటల్లో ఉంటాడు. అది కూడా 12 రోజులు అన్కాన్షియస్ గా ఉన్నాడని తెలుసుకుంటాడు. దీనికి కారణం గవర్నమెంట్ అని అర్థమవుతుంది. ఇలా హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి 500 మీటర్ దూరంలో ఉన్న తన ఓల్డ్ ప్రాపర్టీ దగ్గరకు వెళ్తాడు. ఆ ప్రాపర్టీ దగ్గర వెళ్లి చూస్తే ఆ బావి అనేది ఇంకా ఆ గవర్నమెంట్ సీజ్ చేస్తుంది. అది అక్కడ ఉన్న ప్రజలు చెప్పడం విన్నాడు. గవర్నమెంట్ తనకు చేసిన దానికి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడు. తర్వాత కోస్ట్ టు కోస్ట్ రేడియో షోకు కాల్ చేసి జరిగిందంతా చెప్తాడు. అప్పుడు ఆ షో హోస్ట్ ఇంకా వాటర్స్ అక్కడ జరిగిన సంఘటన గురించి అక్కడ ఉన్న ప్రజలను అడిగారు. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, వాటర్ ఇక్కడ నుంచి వెళ్లిన తర్వాత చాలా జరిగాయి. ఇక్కడ అనేకమైన హెలికాప్టర్స్ ఇంకా ఎక్విప్మెంట్ ఆ బావి దగ్గరకు వెళ్లటం గమనించాము అని చెప్పారు. ఇదంతా వాటర్స్ ఆ రేడియో షోలో ఎపిసోడ్ 2 లో చెప్తాడు. ఆ తర్వాత వాటర్స్ అట్లాంటి బావి ఎక్కడైనా ఉందా అని చాలా స్థలంలో వెతకడం మొదలు పెడతాడు. చివరకు ఒకటి కనుగొంటాడు. మొదటిగా తాను ఏం చేశాడంటే అందులో నుంచి ఎక్కువ సౌండ్ అనేది వస్తుందా లేదా అని చూశాడు, కానీ రాలేదు. ఆ తర్వాత ఆ షో హోస్ట్ వాటర్ కలిసి ఆ బావి గురించి ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టారు. ఆ హోల్ గురించి ఎవరికి చెప్పకుండా ఆ హోల్ లో ఏముందని తెలుసుకోవడానికి ఎక్స్పెరిమెంట్ చేయడం మొదలు పెట్టారు. అలా వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ చూసి ఆశ్చర్యపోయారు. వాళ్ళు ముందు ఒక మేకను తీసుకొని దానికి త్రాడు కట్టి అందులో దించారు. మళ్ళీ తిరిగి వెనక్కి లాగారు. అప్పుడు ఆ మేక వింత వింత శబ్దాలు చేస్తూ కొన్ని గంటల తర్వాత చనిపోయింది. వాళ్ళు ఆ మేకను పోస్ట్ మార్టం చేసి లోపల ఉన్న పార్ట్స్ ను చెక్ చేయడం మొదలు పెట్టారు. అప్పుడు తెలిసిన విషయం ఏమిటంటే ఆ మేక లోపలి భాగము కాలిపోతే ఎలా ఉంటుందో అలా నల్లగా ఉంది, కానీ బయటకు మాత్రము ఎటువంటి కాలిన సిమ్టమ్స్ అనేది లేదు. ఇది ఎలా పాసిబుల్? బయట నుంచి చూస్తే చాలా హెల్దీగా కనిపించింది, కానీ లోపల మాత్రం పూర్తిగా కాలిపోయింది అని అనుకుని వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత జరిగిన సంఘటన ఇంకా భయాన్ని కలిగించింది. అదేమిటంటే ఆ మేక యొక్క శరీర భాగం నుంచి ఏదో కదలటం చూశారు. ఏంటిదని వాళ్ళు దగ్గరకు వెళ్లి చూస్తే అందులో 2 క్రియేచర్స్ కనిపించాయి. అని చూసి వాళ్ళు భయపడ్డారు, ఎందుకంటే అది ఏలియన్ లాగా ఉందని వాళ్ళు చెప్పారు. ఆ 2 క్రియేచర్స్ వీళ్ళను ఏమి చేయకపోయినా వాళ్ళు మాత్రం భయపడి వాటిని అందులో విడిచిపెట్టారు. తర్వాత ఆ క్రియేచర్ గురించి అక్కడ ఉన్న ప్రజలను అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ఆ క్రియేచర్ బయటకు వచ్చి వీళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నిస్తుందని చెప్పారు. ఆ తర్వాత వాటర్ ఇంకా హోస్ట్ కలిసి ఇంకా అనేకమైన ఎక్స్పెరిమెంట్ చేయడం మొదలు పెట్టారు. ఈసారి నీళ్లు ఉన్న బకెట్ ను ఆ యొక్క బావిలో దించారు. కొంత సమయం తర్వాత బయటకు తీస్తే ఆ బకెట్ లో ఉన్న వాటర్ అంతా ఐస్ లా మారిపోయింది. కానీ ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏమిటంటే ఆ ఐస్ చల్లగా కాకుండా వేడిగా ఉంది. అసలు ఆ హోల్ లో ఏం జరుగుతుందని అర్థం కాలేదు. ఇంకా అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నారంటే అతడి సమయంలో ఆ హోల్ నుంచి బ్లూ కలర్ లైట్ వస్తుందని చెప్పారు. ఒకరు ఒక్కోలా చెప్పడం మొదలు పెట్టారు. కొంతమంది ఆ హోల్ లో ఏలియన్స్ ఉందని, ఇంకా అది ఒక పెద్ద పోర్టల్ అని, ఇంకా కొంతమంది బ్లాక్ హోల్ అని కూడా చెప్పారు. ఇలా వీళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్ గురించి జరిగిన విషయాన్ని కోస్ట్ టు కోస్ట్ రేడియో షోలో మెల్ వాటర్ ఇంకా రేడియో హోస్ట్ చెప్పారు. తర్వాత అదే చివరిసారిగా మెల్ వాటర్ మాట్లాడింది. ఆ తర్వాత అతను ఏమయ్యాడో ఎవరికి తెలియదు. ఇలా వాళ్ళు చెప్పిన తర్వాత చాలా మంది అతని కోసము అతను చెప్పిన ప్రాంతానికి వెళ్లి చూశారు, కానీ మెల్ వాటర్ అనే పేరు గల వ్యక్తి ఎవరు లేరని చెప్పారు. ఇదంతా పాపులారిటీ కోసం చేస్తున్నారని కొంతమంది చెప్తే, కొంతమంది ఏమంటున్నారంటే ఇది నిజంగానే జరిగింది, కానీ గవర్నమెంట్ ఈ విషయాన్ని తెలుసుకుంది, కానీ రహస్యాలను బయట పెట్టకూడదని ఇలా ఆ యొక్క ప్రూఫ్స్ అన్ని డిస్ట్రాయ్ చేశారని చెప్తున్నారు. ఆ 2 బావి ఉన్న ప్రాంతాన్ని గూగుల్ మ్యాప్ నుంచి కూడా హైడ్ చేశారని చెప్తున్నారు. ఇలా ఇన్ని స్టోరీస్ ఉన్నా ఆ హోల్ ఉండే ప్రాంతం మాత్రం ఇప్పటికీ ఎక్కడ ఉందని ఎవరికడ ప్రూఫ్ లేదు. మీరు ఈ మిస్టీరియస్ హోల్ గురించి ఏమంటారు? నిజంగా ఈ మిస్టీరియస్ హోల్ అనేది ఉందా, లేకపోతే పాపులారిటీ కోసం ఇది ఒక అల్లిన కథనా అని కామెంట్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఒక ఆసమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.